మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. పోయిన వారం అదే చెప్పిన. పాతాళం నరకము నుండి వచ్చిన ఆత్మ, పరలోకము నుండి వచ్చిన ఆత్మ. ఇక్కడ వచ్చుడే నరకము నుండి వస్తే వాడికి నువ్వు ఎంత వర్తమానం చెప్పినా వాడు మారుతాడా? చెప్పినందుకు తిరిగి మనల్ని తిడతాడే తప్ప, తిరిగి మన కౌంటర్ వేయాలని చూస్తాడే తప్ప, తిరిగి వాడు మళ్ళీ మారుమనసు అయితే పొందడు, తిరిగి మనల్ని కొట్టాలని చూస్తాడే తప్ప, మన పైన దాడి చేయాలని వర్తమాన కొటేషన్స్తో దాడి చేయాలని చూస్తాడే తప్ప మారతాడా? మికాయా ప్రసంగం అయిపోవడంతోటే సిద్కియా ప్రసంగం మొదలైంది. మారుమనసు ప్రసంగం అనుకుంటానా? మికాయాని చెంప మీద కొట్టే ప్రసంగం అది. రెండవ రాకడ గురించి ఈ మధ్యలో ఒక అతను ఇలా పెట్టాడు. అతను చనిపోయాడు ఈ మధ్యలోనే. ఎంటర్ మెసేజ్ పాస్టరే చనిపోయాడు. ఏమని పెట్టాడో తెలుసా? ఇదిగో నేను ఇప్పుడు ఈ కొటేషన్స్ పెడుతున్నాను, 63 నుండి 65 మధ్యలో ప్రవక్త చెప్పిన కొటేషన్స్. ఇతను రెండవ రాకడ నమ్మడు. ఇతను ప్రకటన 10:1 నమ్మడు. అది రెండవ రాకడ నమ్మడు. అతను వాళ్ళకు చెంపపెట్టులాగా ఉండే కొటేషన్స్ ఇవి. నేను అప్పుడే అనుకున్నాను, చెంపపెట్టులాగంటే ఇది ఎక్కడో విననే. నిజం, అది చదువు ఉన్నది నా దగ్గర ఇప్పటికున్నది. అతను పెట్టింది చెంపపెట్టులాగా, వాళ్ళని చెంపల పైన కొట్టినట్టుగా ఉండే కొటేషన్ ఇదని చెప్పి ఆ కొటేషన్ పెట్టిండు. ఏది? రెండవ రాకడని కూర్చున్న కొటేషన్. అతనికి అర్థం కాలే. మధ్యాకాశంలో వచ్చే రెండవ రాకడ ఉంది కదా, మధ్యాకాశంలో వస్తాడు కదా, అది రెండవ రాకడనే కదా, అది రెండవ మడత కదా, దాని గురించి చెప్పింది పెట్టిండు. చూసినావా? 1923లో రాకడ వచ్చిందని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకందరికీ చెంపపెట్టు కొటేషన్ ఇది అన్నాడు. అప్పుడే అనుకున్నా నేను, సిద్ధికి ఆత్మ వచ్చింది నీ పైకి. నీ ఆత్మ వచ్చింది, మరి అతనేగా చెంపబెట్టి కొట్టింది. మికాయాను కొట్టింది సిద్కియా కదా. అది అతని నోట్లో నుండి వచ్చిన డైలాగును బట్టి నాకేమర్థమైందంటే అతనిలో ఉన్న ఆత్మ అబద్ధమాడు ఆత్మ. సిద్కియాలో ఉన్న అబద్ధమాడు ఆత్మని రెండవ రాకడ నమ్మకుండా ఇప్పుడు అదే అబద్ధమాడు ఆత్మ ఆ వ్యక్తి లోపల ఉండి అనేకులను నమ్మకుండా చేస్తా ఉన్నాడు ఇప్పుడు అతను. ఎందుకు బ్రదర్? నాశనానికి పోవడానికి, ఎత్తబడకుండా ఉండిపోయి నాశనానికి పోవడానికి. అది పెట్టిన కొద్ది రోజులకి అతను చనిపోయాడు హార్ట్ అటాక్తో. అది పెట్టిన కొద్ది రోజులకే, చిన్న వయసు 40, 41, 42, 43 ఉంటుంది అంతే. జస్ట్ 43 అనుకుంటా, 45 లోపట్నే ఉంటాడు, 45 లోపట్నే ఉంటాడు అతను. చిన్నపిల్లలు ఆయనకున్నది. పాస్టరే, మెసేజ్ పాస్టరే. స్పాట్ డెడ్. డోంట్ డూ ఇట్. బెటర్ ఏంటంటే తెలియకపోతే మౌనంగా ఉండు, అర్థం కాకపోతే మౌనంగా ఉండు, కానీ రాయితో మాత్రం పెట్టుకోకు. ఈ రాయితో మాత్రం పెట్టుకోకు. ఈ రాయి, చిన్న రాయి, తలరాయి, నువ్వు దీనిపైన పడినా ముక్కలు ముక్కలు అవుతావు. అది వచ్చి నీపైన పడినా తునకలైపోతావు. నేనల్లే, బైబిల్లో యేసు ప్రభు చెప్పాడు, ఈ రాయి పైన నువ్వు వచ్చి పడ్డా నువ్వు ముక్కలు ముక్కలైతావు, లేదా రాయి వచ్చే నీ మీద పడ్డా నువ్వు తునకలైపోతావు. నువ్వు పెట్టుకోకురా బాబు. ఎంటర్ మెసేజ్ పాస్లకు దండం పెట్టి చెప్తానా, దయచేసి మీకు ప్రకటన 10:1 వచ్చిన అర్థం కాకపోతే మీరు ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి, వర్తమానాలు బాగా చదవండి. కానీ అది తప్పుడు బోధ, అది రెండవ రాకడ కాదని చెప్పకు. చెప్పితే యేసు ప్రభు చెప్పినట్టుగా ఈ రాయితో పెట్టుకున్నందుకు త్వరలోను ఫలితాన్ని అనుభవిస్తావు. యేసు ప్రభు చెప్పినట్టుగా నువ్వు వచ్చి ఈ రాయి పైన పడినా, ఈ రాయి వచ్చి నీ పైన పడినా తునకలైపోతావు. జాగ్రత్త. లేఖనం ప్రకారం హెచ్చరిక చేస్తానా, నేనేం బ్లాక్మెయిల్ చేయట్లేదు. నేను లేఖనం ప్రకారంగా నేను హెచ్చరిక చేస్తానా, హెచ్చరిక ఇస్తున్నా. ఎంటర్ మెసేజ్ విశ్వాసులకు, పాస్టర్లకు
హెచ్చరికిస్తానా. 1963లో వచ్చిన ఈ రాయితో పెట్టుకోకు. ఇది దేశాలను నాశనం చేసే రాయి. ఇప్పుడున్న ప్రపంచములో ఉన్న సమస్త దేశాలను తుత్తరిలుగా చేసే రాయి ఇది. బాబు, ఈ రాయి పైన నువ్వు పడ్డా, ఈ రాయి వచ్చి నీ మీద పడ్డా, బాబు తునాతునకలు అయిపోతావు. అది త్వరలో జరుగుతున్నది. యేసు చెప్పిన మాట తప్పిపోదు. భూమి ఆకాశములు గతించినా గతించవచ్చు, కానీ నా మాటలు తప్పక నేను జరుగునని చెప్పాడు ఆయన. డోంట్ డూ ఇట్. తెలియకుండా మాట్లాడకు. ఈరోజు ఎంటర్మెసెస్ పాస్టర్స్, విశ్వాసులు తెలియకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళ అజ్ఞానాన్ని చూసి, దేవుడి గురించిన జ్ఞానం లేని అలాంటి, వాక్య జ్ఞానం లేని అలాంటి వాళ్ళని చూసి, ఆ ప్రత్యక్షత లేని వాళ్ళని చూసి నాకు చాలా బాధ కలుగుతుంది.